హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ గైస్, ఈరోజు మనము మొట్టమొదటిసారిగా మనీ మెడిటేషన్ ఏ విధంగా చేయాలా, ఏ విధంగా చేస్తే మనము ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ ఎపిసోడ్లో మనము ఏ విధంగా ఫస్ట్ మెడిటేషన్ చేయాలంటే ఏ విధంగా సన్నద్ధం కావాలా, అంటే మనము నెగిటివ్నెస్ ఏ విధంగా తొలగించుకోవాలా, ఇలాంటివన్నీ స్టార్టింగ్ ఏం చేసి మనం మెడిటేషన్ స్టార్ట్ చేయాలనే ఒక భావన నేను ముందుగానే మా వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ మనీ మెడిటేషన్ దొరుకుతుంది. వేలు కష్టపడి డబ్బులు పెట్టి మెడిటేషన్ నేను కోచింగ్ తీసుకుంటాను అవసరం లేదు. మా ఛానల్ని ఒక్కసారి మీరు ఫాలో అవుతూ రండి. మీ మనీ మెడిటేషన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడే దొరుకుతుంది. మీకు 50,000 పెట్టొద్దండి, 100 పెట్టొద్దండి. దయచేసి మీరు ఒక్కసారి మైండ్ ఏం చేయాలంటే మీ యొక్క పాత జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించేసేయండి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఏమంటే అదే పని. పాత జ్ఞాపకాలు తీసేసి మీరు కొత్తగా అడుగు పెడుతున్నాం, మేము ఈ రోజు నుండి మా జీవితంలో మేము కొత్తగా అడుగు పెడుతున్నాం, నేను రూపాయి కూడా సంపాదించలేదు అనేవాళ్ళు కూడా ఈ రోజు నుండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫాలో అవుతూ నేను చెప్పే ట్రిక్స్ను పాటిస్తూ రండి. కనీసం 3 months లేకుంటే 6 months అంతలోపల మీకు ఏమనే రిజల్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే చెప్పే ట్రిక్స్ ఫాలో అవ్వాలి, మనం చెప్పే ట్రిక్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలా. నేను ఒకసారి రిమెంబర్ చేస్తాను, వెనకటి నుండి నేను చెప్పినాను. మీరు మెడిటేషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉన్న నెగిటివ్ పోవాలంటే మీరు స్నానం చేసేటప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పు, పెద్ద ఉప్పు, రాళ్ళ ఉప్పు, పసుపు, పాలు కొద్దిగా ఆ నీళ్ళలో వేసుకొని తల స్నానం చేయండి. ఆ విధంగా చేసినారంటే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా క్లియర్గా వెళ్ళిపోతుంది. పాతది అది గుర్తుకు తెచ్చుకోవద్దండి, ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ మీకు నేనేం చెప్తున్నానంటే ఏదైనా కానిలే జీవితంలో ఒక యాక్సిడెంట్ జరిగిండేది కానీ, ఇబ్బంది పెట్టిండేది కానీ, ఇబ్బంది అయ్యిండేది కానీ అలాంటిది ఏమైనా ఉంటే దాన్ని పదే గుర్తుకు తెచ్చుకోవద్దండి. దాన్ని చేసినారంటే మీ జీవితం పూర్తి అదే విధంగా వెనక్కి వెళ్ళిపోతుంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు ఏం చేయాలంటే పాత జ్ఞాపకాలను ఏమున్నా మర్చిపోండి. అదే మీరు పాత దాంట్లో కూడా ఏదైనా మంచిది జరిగి మంచి భవిష్యత్తుకి ఏమైనా మంచిది అయింటే మళ్ళీ గుర్తుకు తెచ్చుకోండి. అబ్బా ఆ రోజు ఈరోజు బాగా జరిగిండే, ఇప్పుడు కూడా బాగా జరుగుతుంది అనే ఒక ముందుకు మంచి ఫ్యూచర్గా ఆలోచించుకుని పోండి. ఆ విధంగా చేసినారంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే ఇంకొక విషయం చెప్పినాను, మార్నింగ్ టైము లేచేదాని గురించి చెప్పిన. అంటే మొబైల్ మీరు దగ్గర అలారం పెట్టినారంటే దగ్గర పెట్టుకుంటే ఏమవుతుందంటే అక్కడే తీసుకుంటారు, మొబైల్ ఆఫ్ చేస్తారు, అట్లే పెట్టుకుంటారు, నిద్రపోతారు. దాంట్లో మీ పాతదానికి కొత్తదానికి ఎలాంటి చేంజెస్ అనేది ఉండలేదు, అర్థమైందా? అందుకే మీరు అలారం పెట్టి కొద్ది దూరం పెట్టి నిద్రపోండి. బ్రహ్మ ముహూర్తం అంటే చెప్పినాను మీకు, 5వ గంటల నుండి 6 గంటలు లేదా 4 గంటల నుండి 6 గంటలు ఆ మధ్యలో మీరు ఎప్పుడైనా లేచి మెడిటేషన్ చేయండి. నేను ఎక్కువ చదువుకున్నాను, నాకేం డబ్బులు రాలేదు, నాకే మంచి మార్గం దొరుకుతుండలేదు, ఏం చేసినా నా జీవితం సెట్ కాలేదు, మళ్ళా నేను ఏం చేయాలో దిక్కు తోచలేదు, నేను బాగా చదువుకున్నాను, డబ్బులు లేవు, మంచి ఉద్యోగం లేదు, ఇలాంటి సమస్యలకన్నీ నాకు పెళ్ళి కాలేదు. కొంతమంది ఎంతోమంది నేను బాగా చదువుకున్నాను, డబ్బులు ఉంది, నాకు పెళ్ళి కాలేదు, ఏం చేయాలా, కొన్ని పెళ్ళి లేకుంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చినాను, డబ్బులు రాలేదు, ప్రతి ఒక్క ఏదో ఒక సమస్యతో కృంగిపోతుంటారు అన్నమాట. అలాంటి వాళ్లకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్పే ట్రిక్స్ పాటిస్తూ రండి. మీరు కొన్ని 3-4 నెలలకంతా మీ జీవితమే చేంజ్ అయిపోతుంది.
ఎన్ని వేలు పెట్టి కోచింగ్లు తీసుకొని చేసింటారు, వింటూ ఉంటారు. కానీ మీరు నమ్ముతారో లేదో, నేనైతే అలాంటి విషయంలో నేను ఓన్గా నేను పాటిస్తూ, నా పద్ధతి పాటిస్తూ ఆ విధంగా వచ్చిన దానికే నేను సక్సెస్ అయినాను అన్నమాట. మీరు కూడా ఆ విధంగా సక్సెస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు వచ్చేసి ప్రేమ పురుషోత్తం డివోషనల్ వల్గస్. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఫాలో అవుతూ రండి. మా ఛానల్ని ఫాలో అవుతూ వస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను ఈ వీడియోలోని. ఫ్రీ మనీ మెడిటేషన్ మా ఛానల్లో ఫ్రీగానే దొరుకుతుంది. మనీ మెడిటేషన్ ఏ విధంగా చేయాలో, ఏం కథ అనేది. విధంగా మీరు మార్నింగ్ టైం లేసేది కొద్దిగా అలవాటు చేసుకోండి. మనం 4 గంటలకి లేవకపోయినా ఒక 5 గంటలకి లేచినా పర్వాలేదు. ఒక హాఫ్ అన్ అవర్ 5:30కి లేచినా 6 గంటల వరకు అనుకోండి. బట్ మీరు ఆ టైంలో మనీ మెడిటేషన్ అనేది 4 నుండి 6 మధ్యలో చేసి తర్వాత మీరు కావాల్సింటే పనుక్కుంటానంటే 1 అవర్ పనుక్కోవచ్చు, దాంట్లో ఏం లేదు. బట్ ఆ టైం అనేది ఉంటుంది కదా, బ్రహ్మ ముహూర్తం అనే ఆ టైంని మీరు ఖచ్చితంగా పాటించాలన్నమాట. బ్రహ్మ ముహూర్తం టైము పాటించాలి. నెక్స్ట్ ఏమంటే, ఫస్ట్ మీరు మెడిటేషన్ చేయాలా, నేను సంపాదించాలా డబ్బులు, ఏ విధంగా నాకు మనసు నెమ్మది కావాలా, బాగుండాలా నేను జీవితంలో అని కోరుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క థింక్నెస్, నీకేం కావాలా, దగ్గరలో తొందరగా ఒక 6 నెలల లోపల ఏం కావాలా, సంవత్సరం లోపల ఏం కావాలా, 5 సంవత్సరాల తర్వాత ఏం కావాలా, నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత ఏం కావాలా, ఇట్లవన్నీ ఒక పేపర్ తీసుకొని ఒక ఆర్డర్ వైజ్ మీరు ఒక 6, 8 అట్లా రాసుకోండి. 5 ఏం కావాలా మెయిన్ పలానా. ఇప్పుడు నేనైతే ఒక టైం ఫిక్స్ చేసుకున్నాను అన్నమాట. నేను 24/11/2026 తేదీ లోపల నాకు నేను అనుకున్నంత డబ్బు నా అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. విశ్వానికి కృతజ్ఞతలు. అట్లా ఒక డేటు ఫిక్స్ కావాలా మీ మైండ్లో, ఎంత అమౌంట్ ఫిక్స్ కావాలా, మళ్ళా ఆ అమౌంట్ వచ్చిండే అమౌంట్ మీరు ఏం చేస్తారు కూడా యూనివర్స్కి తెలియజేయాలా. అంటే నీకు ₹1,00,00,000 డబ్బులు వస్తుంది. ఆ ₹1,00,00,000 డబ్బులు నువ్వు చూసుకోపోయి ఏం చేస్తావు, చెత్తలో వేస్తావా, యూనివర్స్కి తెలుసాలి కదా. అందుకే ఆ ₹1,00,00,000 డబ్బుల్ని నువ్వు ఏం చేస్తావు అనేది అక్కడ మెన్షన్ చేయాలి యూనివర్స్కు. నేను పలానా ఇప్పుడు 50 లక్షలకి ఒక ఇల్లు కట్టాలనుకున్నాను, ₹1,00,00,000 50 లక్షలు. ఒక 30 లక్షలకి కార్ తీసుకోవాలనుకున్నాను, అర్థమైందా. ఒక 20 లక్షలకి గోల్డ్ తీసుకోవాలనుకున్నాను, 10 లక్షలు పర్సనల్కి. ఈ విధంగా డీటెయిల్స్ చేయాలన్నమాట. టైమింగ్స్, డీటెయిల్స్ పక్కా యూనివర్స్కి తెలియజేయాలన్నమాట. పక్కా సక్సెస్ అవుతుంది. మనం అనుకుంటే సక్సెస్ అవుతుందంటే సక్సెస్ అవుతుంది, సక్సెస్ కాలేదంటే సక్సెస్ కాదు. నాకు డబ్బులు వచ్చినాయి ఫ్రీగా అనుకుంటే డబ్బులు వస్తుంది, డబ్బులు రాలేదంటే రాదు. ఫిక్స్ అంతే మైండ్. మీరు మైండ్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఎంతోమంది ఇప్పుడు పెద్దోళ్ళు పెద్దగా ఆలోచించుకొని వాళ్ళు డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారు. మనం చిన్నగా ఆలోచించుకొని చిన్నగా కూర్చున్నారు. ఇప్పుడు ఒక రవి, రాము అనే 2 ఫ్రెండ్ ఉండేవాళ్ళు అన్నమాట. రవి ఏం చేసినాడంటే, ఒక పెద్ద హోటల్ ఉండేదంట. ఆ హోటల్లో ₹70 టీ. అదే దాని పక్కనే ఒక చిన్న కొట్టం ఉండేదంట. దాంట్లో రాము చిన్న కొట్టానికి పోయి తాగేవాడంట టీని. ఎంత, ₹20 ₹10. వీడు రవి పెద్ద కొట్టానికి దీంట్లో రెస్టారెంట్లోకి పోయి ₹70 పెట్టి టీ తాగేవాడంట. వీడు రాము ఒకరోజు అన్నాడంట, అరే నీకేం బుద్ధి ఉందిరా, ₹20 పెడితే టీ దొరుకుతుంది, పోయి ₹70 పెట్టి ఆడ టీ తాగకపోతావు, నీకేం తలకాయ లేదా, బుర్ర లేదా అంటే, అప్పుడు రవి రాముకు చెప్పినాడు అన్నమాట, నువ్వు ₹20 టీ తాగకపోతే అక్కడ కూర్చునే వాళ్ళంతా పేదరికం వాళ్ళు, ఒక చుట్టం బీడీ తీసుకుంటారు, తాగుతారు, కూర్చుంటారు, ఏదో అట్లా పల్లెది ఏదో మాట్లాడతారు, గమనైపోతారు. కానీ రెస్టారెంట్లోకి ₹70 పెట్టిపోతే బిజినెస్ మైండ్ గురించి పెద్దోళ్ళు వస్తారు, బిజినెస్ మైండ్ గురించి మాట్లాడుతుంటారు. ఈ బిజినెస్కి ఎంత వేయాలా, ఏం చేయాలా, నేను అట్లా చేస్తే అని పెద్దోళ్ళు కోట్లు లక్షం ఉండే వాళ్ళు వస్తారు. ఆ ప్లాన్ నేను నేర్చుకోగలను, ఆ ప్లాన్ నేర్చుకొని నేను సక్సెస్ అవుతాను అని
రవి చెప్పినాడు అనమాట. ఇదే రాముకు రవికు ఉండే తేడా. కొన్ని రోజుల తర్వాత రవి మంచి డబ్బులు సంపాదించి కారు వేసుకొని ఊర్లోకి వస్తాడనమాట. కానీ రాము అక్కడ చూసి సేమ్ అదే కుటుంబంలోనే టీ తాగుతూ కూర్చొని ఉంటాడు. ఆ రోజు సమాధానం చెప్తాడు, నేను ఎందుకు పెద్దగా 70 రూపాయలు కానీ పెట్టిపోయి అక్కడ టీ తాగుతున్నావు, ఇదే విషయానికి. అర్థమైందా? ఇప్పుడు నువ్వు చూడు, 20 రూపాయలు టీ తాగి ఈడే కూర్చున్నావు, నేను 70 రూపాయలు టీ తాగకపోయాడా. మంచి బిజినెస్ ఉండే వ్యక్తులు వస్తారు, ఆ బిజినెస్ వింటాను, కూర్చొని ఆలోచిస్తాను, నేనేం చేయాలో ఈ విధంగా ఆలోచించి చేసి ఈ విధంగా నేను డెవలప్ అయిపోయినాను. ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే మనం ఆలోచన కూడా ఎట్లుండాలంటే పెద్దగా ఆలోచించే స్థాయిలో ఉండాలి. చిన్నగా 10 రూపాయలు 20 రూపాయలు చిన్నగా ఆలోచించుకొని ఎవరో పక్కన వాళ్ళ గురించి తలకాయ చెడుక్కొని ఫ్రెండ్ మోసం చేసినాడనో, ఎవరో ఇంటి పక్కన వాళ్ళు ఇది మోసం చేసినారనో మన జీవితాలు పాడు చేసుకోవద్దండి. దయచేసి పాత జ్ఞాపకాలన్నీ వదిలేసి కొత్తగా మీరు స్టార్ట్ చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీకు కావాల్సినంత ట్రిక్స్ మా ఛానల్లో దొరుకుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేస్తూ కూడా రండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు నేను ఏం చేయాలా ఏం కథ అనేది స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేస్తాను.